నా పేరు కిషోర్. అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ, కృష్ణోజవాడి బ్రహ్మోజవాడి రైతులు ఉన్నారు ఇక్కడ. నేను మార్కెటింగ్ డెవలపింగ్ ఆఫీసర్ కామారెడ్డిలో మార్కెటింగ్ డెవలపింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. నేను చూసుకునేది తాడ్వాయి మండల్, బిగ్నూర్ మండల్, కామారెడ్డి, ఈ 3 మండలాలు చూసుకుంటా. ఈ రోజు మనము ఇందూరు భూమరావు గారి చేనులో క్షేత్ర ప్రదర్శన నిర్వహించాం. ఎందుకంటే మనం అన్ని కంపెనీలలో కాకుండా డిఫరెంట్ యాక్టివిటీతో ముందుకు వెళ్తున్నాం రైతుల దగ్గరికి. ఎలా అంటే అన్ని కంపెనీలు వచ్చేసి స్టాండింగ్ క్రాప్ లో ఓపెన్ చేసి చూపించి వెళ్ళిపోతారు. మన కాప్ సైజ్ ఇలా ఉంది, మన లెక్క ఇలా ఉంది, మన అని చెప్పిపోతారు. కానీ మన అడ్వాంటా కంపెనీ డిఫరెంట్ యాక్టివిటీస్ లోని మనం ముందుకు వెళ్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు కాప్ చూపించి వెళ్ళకుండా డైరెక్ట్ లైవ్ లో హార్వెస్టింగ్, అంటే ఒక గుంట పట్టించి మనది కాంపిటేటర్ వ్యత్యాసాన్ని ఒక గుంట పట్టించి మనం తూకం వేసి డైరెక్ట్ ఫార్మర్ ముందే తూకం వేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇలా మనం ఇందూరు భూమరావు గారి చేనులో మన కంపెనీ ప్లస్ ఇతర కంపెనీలు వ్యత్యాసాన్ని గుంట డైరెక్ట్ లైవ్ లో ముందే హార్వెస్టింగ్ చేయడం జరిగింది. మనం ఏదో పక్కకు పట్టేయడం కాకుండా డైరెక్ట్ ముందు హార్వెస్టింగ్ చేపించి గుంట వ్యత్యాసం చూపించడం జరుగుతుంది. ఈ రోజు మన అడ్వాంటేజ్ వచ్చేసి 4 సంచులు నిండాయండి. ఒక గుంట క్యాలిక్యులేషన్ చేసి 10x10 పట్టించినాము. ఇది ఇప్పుడు ఇవి వచ్చేసి మన అడ్వాంటా కంపెనీది. ఇది వచ్చేసి అదర్ కంపెనీ. ఇది 2 సగం నిండినాయి. దీన్ని మనము ఎకరానికి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే మనది 51 క్వింటల్ వచ్చిందన్న. మన ఫార్మర్ డ్రిప్ వేసి మంచి మేనేజ్మెంట్ చేసిండు. యాక్చువల్గా 51 క్వింటల్ వస్తుందని ఒక మనిషి లోపల ఆలోచన వస్తుండొచ్చు. మేనేజ్మెంట్ కూడా ఉండాలి, సీడ్తో పాటు మేనేజ్మెంట్ ఉండాలి. మన ఫార్మర్ డ్రిప్ వేసిండు, టైం టు టైం ఫర్టిలైజర్ కానీ స్ప్రేలు కానీ డ్యామేజ్ కాకుండా చేశాడు. కాబట్టి ఆ విధంగా 51 క్వింటల్ కాడికి వచ్చింది. అదే అదర్ చూసుకున్నట్టయితే 34 క్వింటల్ వచ్చింది. అది మేజర్ కంపెనీ, మన మార్కెట్లో బ్రాండింగ్ కంపెనీ, మంచి కంపెనీ. అది కూడా మనం గుంట పట్టించినాం. అది 34, మనది 51 క్వింటల్ తేడా వచ్చింది. ఇది ఓవరాల్గా ఎంత వస్తుంది? 51, 34 అంటే బాపు ఎన్ని క్వింటల్ తేడా వస్తుంది? 13 క్వింటల్ తేడా వస్తుంది. మన దానికంటే ఎక్కువ రేటు కంపెనీ, మన దానికంటే ఏం ప్యాకెట్ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఏం కాదు, సేమ్ రేట్ తోటి అన్ని. మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అన్న, పెట్టేటప్పుడు ప్యాకెట్ రేటు ఒక 100-200 చూడకుండా పెట్టి నుంచి కల్టివేషన్ నుంచి మొదలు పెడితే లాస్ట్ హార్వెస్టింగ్ దాకా అన్ని బరాబర్ చేస్తాం. దీంట్లో మనకి ఎలాంటి తేడా ఉండదు. అవునా కదా? మంచి బాగా అబ్జర్వ్ చేయాలి. మనం ప్యాకెట్ కాడ 200 రూపాయల కోసం ఆలోచించద్దు. మనం ఇల్డింగ్ వచ్చే వరకు దాకా చేసే మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో బరాబర్ చేస్తాం. కాబట్టి కల్టివేషన్ కానీ హార్వెస్టింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ అన్ని బరాబర్ చేస్తాం. కాబట్టి రైతులు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్స్ ఏంది, వేరే వాళ్ళ క్యారెక్టర్స్ ఏంది, దీని దిగుబడి ఏంది, ఆ దిగుబడి ఏంది. వేరే కంపెనీ వాళ్ళు వస్తారు, ఇట్లా చూపిస్తారా వ్యత్యాసం. మన కంపెనీ తూకం వేసి డైరెక్ట్ గుంట రైతుల కూడా పట్టించి ఇంత హార్ట్ఫుల్ గా చూపిస్తున్నామంటే మన ప్రోడక్ట్ లో ఎంత దమ్ము ఉందో మీరు ఆలోచించాలి. ఒక అడ్వాంటా వల్ల మీరు ఒక ఎకరాన ఆయన 13 క్వింటల్ తేడా వచ్చింది. మనకు యావరేజ్ గా మనం ఆయన హై మేనేజ్మెంట్ చేసిండు, అంతా హైలో చేసిండు అనుకోండి. మనం నార్మల్ గా చేసినా ఒక 4-5 క్వింటల తేడా వచ్చిన 10-12 వేల రూపాయలు ఎక్కువ వస్తుందా లేదా? ఇది బాగా అబ్జర్వ్ చేయాలి రైతు. ఏంటంటే ఎప్పుడు చూడు మనం ఒకటే ఆలోచన చేయొద్దు. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, మనకు ప్యాకెట్ రేటు కోసం అప్పుడు ఆలోచించలేదు. ఒక 3 ప్యాకెట్లకు 1500 రూపాయలు ఎక్కువ అవుతుంది. 500 కాడికి వేసుకుని ఎక్కువ. అవునా కదా? ఇల్డింగ్ తేడా వస్తే 13-12 వేలు తేడా వస్తుంది. కంపల్సరీ హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఏ కంపెనీలో అడగండి, ఇలా గుంట పట్టి చూపిమనండి. ఏ కంపెనీ లేదు ఇంత పూర్తి హార్ట్ఫుల్ గా వర్క్ చేసే కంపెనీ. రైతులకు నేరుగా చూపించేటోళ్ళు చూపిస్తారు అంటే అది ఎంత బ్రాండింగ్ అయితే చూపిస్తాడు. మాకు నమ్మకం ఉండాలి కదా ఫస్ట్ అయితే. అవునా కదా? అంత నమ్మకంతో ఉన్న విత్తనం మన అడ్వాంటా 741. మీరు అందరూ ఇది మీకు కావాల్సిన రైతులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. రైతు మేనేజ్మెంట్ బరాబర్ చేస్తాడు, విత్తనం విషయంలో కాంప్రమైజ్ కావకమాను. ఓకేనా అన్న? ఈ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న.